ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో హెయిర్ స్టైల్ షాప్ నుండి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న వ్యక్తికి మార్గమధ్యంలో పైపుల లారీ మృత్యు రూపంలో వచ్చి ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రాష్ట్ర ప్రధాన రహదారిలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని పామూరుపల్లె గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల మేరకు 25 సంవత్సరాలు సూర్య శివయ్య కొమరోలులోని ఒక మంగళ షాపు జీవనోపాధి కోసం పనిచేస్తూ ఉండేవాడు. రోజులాగే ఆదివారం రాత్రి కూడా దుకాణంలో పని ముగించుకొని మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంలో కొమరోలు నుండి పామూరుపల్లి గ్రామానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో మదనపల్లి వద్ద రాష్ట్ర ప్రధాన రహదారిపై పోరుమామిల నుండి విజయవాడకు వెళ్తున్న పైపుల లారీ ఎదురుగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న శివయ్య రోడ్డుపై పడి తల పగిలి అక్కడికక్కడి మృతి చెందాడు. వెనుక వైపున ఉన్న మరో వ్యక్తి త్రుటిలో మృత్యువు నుండి తప్పించుకున్నాడు. రహదారిపై వెళ్లే స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన శివయ్యను మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇలా ఉండగా పామూరుపల్లె ఎస్సీ కాలనీకి చెందిన సూర్య శివయ్య ఇలా అకాల మృతి ఒడికి చేరడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య మౌనికతో వివాహం జరిగి 1.5 సంవత్సరం అయిందని, 6 నెలల క్రితం చిన్నారి పాప ఉందని సమాచారం. పామూరుపల్లె గ్రామంలోనూ పాలెంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.